మీరు ఆ జాబ్ కి అప్లై చేసి ఉండాల్సింది, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. ఇలా చాలా సందర్భాల్లో మనం తెలుగులో వచ్చి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది, అడిగి ఉండాల్సింది ఇలా అంటాం. మరి దానికి ఇంగ్లీష్ లో షుడ్ హ్యావ్ పక్కన వర్బ్ థర్డ్ ఫామ్ షుడ్ హ్యావ్ V3 ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దామా? సి, మీరు ఆ జాబ్ కి అప్లై చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ వర్బ్ థర్డ్ ఫామ్. You should have applied for that job. నువ్వు అది కొని ఉండాల్సింది. You should have bought it. అతను అటెండ్ అయి ఉండాల్సింది. He should have attended. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. They should have come here. మనం ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. దీన్ని మీరు ఇంగ్లీష్లో ట్రై చేయండి. ఫాలో ఫర్ మోర్.